బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్డేట్. అతి త్వరలోనే పీఎం కిసాన్ 21 విడత విడుదల కానుంది. ఈ నెలలో పీఎం కిసాన్ 21 విడత 2,000 రూపాయల డబ్బుల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. పీఎం నరేంద్ర మోడీ గత ఆగస్టులో 20వ విడతను విడుదల చేశారు. ఇక 2.4 కోట్ల మంది మహిళా రైతులు సహా 9.8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. గత జూన్లో అంచనాలకు భిన్నంగా ఈ విడత ఆలస్యమైంది. సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి వాయిదా విడుదల అవుతుంది. గత ఫిబ్రవరిలో 19వ విడత, అక్టోబర్ 2024లో 18వ విడత, జూన్ 2024లో 17వ విడత విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా డీబీటీ ద్వారా అర్హత కలిగిన రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు అందిస్తుంది. ఇక ఇప్పటి వరకు ప్రభుత్వం 20 వాయిదాలను విడుదల చేస్తుంది. పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున, సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున అందిస్తారు. ఈ డబ్బును ప్రతి ఏడాదిలో 3 విడతలుగా అందిస్తారు. ఈ ఫండ్ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లకు బదిలీ అవుతుంది. ఈ పథకాన్ని 2019 తాత్కాలిక బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకంగా మారింది. ఇక నివేదికల ప్రకారం పీఎం కిసాన్ పథకం 21 విడత దీపావళికి ముందు విడుదలవుతుందని అంచనా. అయితే అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. రైతులకు నవంబర్లో 21వ విడత 2,000 రూపాయలు అందే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లోని వరదలు, కొండ చర్యల బాధిత రైతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ పథకం 21 విడతను విడుదల చేసింది. కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అక్టోబర్ 7న న్యూఢిల్లీలోని కృషి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముందస్తుగా వాయిదాను విడుదల చేశారు. ఈ విడుదల కింద జమ్మూ కాశ్మీర్లోని 85,000 మంది మహిళా రైతులు సహా 8.55 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు 171 కోట్లు నేరుగా బదిలీ అయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతంలోని రైతులు ఇప్పటి వరకు పీఎం కిసాన్ కింద మొత్తం 4,052 కోట్లు అందుకున్నారు. ఇక ఇంతలో రైతులు అర్హతను చెక్ చేయడం, కేవైసీని పూర్తి చేయడం, లబ్ధిదారుల స్టేటస్ చెక్ చేయడం చాలా అవసరం. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోకపోతే కూడా వెంటనే అప్లై చేసుకోవాలి.